4 సంవత్సరాలు 4 years ఎలా గడిచిపోయిందో కూడా తెలియలేదు కదా. నాకైతే ఇంకొన్ని రోజులు ఇక్కడే ఉండాలనిపిస్తుంది. ఐఎమ్ ష్యూర్ మీకు అదే ఫీలింగ్. ఇక ముందు మనకి హాస్టల్లో అల్లర్లు, కాలేజ్లో గొడవలు, క్యాంటీన్లో బాకీలు, ఎగ్జామ్లో కాపీలు, మాస్ బంకులు ఏవి ఉండవు. లైఫ్ మనల్ని అలా ముందుకు నెడుతూనే ఉంటుంది. అందుకే జ్ఞాపకాలకు అంత విలువ. సో ఫర్ ఆల్ ద గుడ్ టైమ్స్ వి స్పెండ్ టుగెదర్, లెట్స్ గెట్ టుగెదర్ ఫర్ అవర్ బ్యాచ్ సాంగ్. ఎన్నెన్ని గుర్తులు అడుగడుగున ఈ కాలేజీలో, క్యాంపస్ లో ఫైటులు, కాఫీ షాప్ ట్రీటులు, చాలావే సరదాలలో ఆ రోజులు, ఫ్రెండ్షిప్ కై పరుగులు. తొలిసారి చిన్ని గుండె జారిందిక్కడే, ప్రాణం పంచు స్నేహానికర్థం తెలిసిందిక్కడే, నేస్తం మీద గొడవల్లో గెలిచి ఓడిందిక్కడేగా, అర్థం కాని జీవితాన్ని పాఠంలాగా నేర్చింది ఇక్కడేగా. విడిపోతుంది ఇప్పుడు ఇక్కడేగా, దమ్దరే 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 దమ్దా దమ్దరే దమ్దరే దరే దమ్ దమ్ దమ్. ఎన్నెన్ని గుర్తులో అడుగడుగున ఈ కాలేజీలో, క్యాంపస్ లో ఫైటులు, కాఫీ షాప్ ట్రీటులు, చాలావే సరదాలలో ఆ రోజులు, ఫ్రెండ్షిప్ కై పరుగులు. 1/4 లో కలిసింది స్నేహం క్యాంటీన్ ఛాయిలా, అటెండెన్స్ తగ్గిపోకుండా ఉందిగా ప్రాక్సీ ఫార్ములా. సూపర్ స్టార్ ఫస్ట్ షోకి మాకు మాస్ బంక్ మంత్రం ఉంది. ఎగ్జామ్స్ లో నా బ్యాక్లాగ్స్ వల్ల ఎక్స్పీరియన్స్ ఎంతెంతో పెరిగింది. చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా. Go, three, go. Go. What are you doing? 1, 2, 3, go. What hell is going on here? What do you think of this? Is it railway compartment or fish market? Women. డీజే పాటలతో వలలో దిగజారి పొట్టుగడి కూడా డీజే పాటలతో मस्त शेड्स होणार आहे नीला. अप्पा कमला हसन ఇప్పుడు అందరూ మీ లైఫ్ ఒకసారి మళ్ళీ రివైండ్ చేసి చూడాలి. ఈ స్కూల్, ఈ కాలేజ్ ఇవన్నీ అయిపోయిన తర్వాత గ్రేడ్స్, ర్యాంక్స్, మార్క్స్ ఇవేవి గుర్తుండవు. నిజంగా మనకేం గుర్తుంటాయో తెలుసా? మీరు బ్రేక్ చేసిన రూల్స్, మీకు ఇచ్చిన పనిష్మెంట్స్, మీ ఫస్ట్ లవ్, మీరు రాసిన లవ్ లెటర్స్, చేసిన అల్లరి, చిన్న చిన్న గొడవలు, మీరు గెలిచిన క్రికెట్ కప్స్, స్పోర్ట్స్ డేస్, యాన్యువల్ డేస్, అన్నిటికీ మించి ఎప్పటికీ గుర్తుండిపోయే మీ ఫ్రెండ్స్, వాళ్ళతో గడిపిన స్వీట్ మూమెంట్స్ ఇవే గుర్తుంటాయి.
అల్లికలు విల్లి చెలిమికి నెలవైనా చదువుల కొలువైనా చివరిగా చిన్న మాట. ఉరకలేస్తున్న టెక్నాలజీ కారణంగా ప్రపంచం చాలా చిన్నదైపోయింది. మనం ఎవరు ఏ మూలన ఉన్నా ఒక గూటి పక్షులం అనే విషయాన్ని ఎప్పటికీ మర్చిపోకూడదు. భవిష్యత్తులో మనం ఎవరు ఏ స్థాయిలో ఎక్కడ ఉన్నా ఒకరికి ఒకరు అందుబాటులో ఉంటూ చేయూతను ఇచ్చుకుంటూ సమాజానికి పనికొచ్చే మంచి పనులను చేసి మన ఆలయానికి, అదే మన విద్యాలయానికి గర్వకారణంగా నిలుస్తామని ఆశిస్తూ, ఇంకా ఏదో చెప్పాలని ఉన్నా చెప్పలేకున్నా ఇక సెలవు.